వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. వానాకాలం వచ్చేసింది. ఈ సమయంలో ప్రయాణాలు కాస్త కష్టమే. ముఖ్యంగా నగరంలో వర్షం పడిందంటే రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ క్రమంలో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో వానాకాలంలో మెట్రో రైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైలు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ కియోలిస్ స్వతంత్ర ఇంజనీర్ ఏఈకామ్ సీనియర్ అధికారులతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు రైలు సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ట్రాన్స్కో ఫీడర్ ట్రిప్ అయితే తక్షణమే ప్రత్యామ్నాయ ఫీడర్లకు మార్చడానికి ఏర్పాట్లు చేయాలి. జాయింట్లను తనిఖీ చేయడం, సీల్ వేయడం, వర్షపు నీటి పైపులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, లీకులను నివారించడం, వయాడక్ట్లపై పెరిగిన మొక్కలను తొలగించాలి. విద్యుత్తు ట్రాక్షన్ లైన్లపై పడే వస్తువులను తొలగించాలి. మెట్రో రైలు వ్యవస్థలపై పడే సమీపంలోని ప్రకటనల బోర్డుల ఫ్లెక్సీలను తొలగించాలి. మెట్రో ప్రవేశ మార్గాలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్ల వద్ద ముంపు లేకుండా చూడాలి. ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో ఒక మహిళ తన చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోయి ఆమె మరణానికి దారితీసిందని తెలిపారు. తలుపుల వద్ద రద్దీని నివారించాలని సూచించారు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.